హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతిని. ఈ రోజు గొల్ల మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఆ మైసూర్ పాక్ మనం స్వీట్ షాప్ లో తీసుకుంటాం కదా, సో అలానే వస్తుందండి, బాగా టేస్ట్ ఉంటుంది. సో అది ఎలా తయారు చేసుకోవాలో అండ్ ప్రొసీజర్ మొత్తం చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ కూడా హీట్ అవ్వాలి ఒక 2 minutes. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకొని అది కూడా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం తయారు చేసే మైసూర్ పాక్కి మంచి కలర్ వస్తుంది. సో కొంచెం హీట్ చేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకోకుండా ఉంటే కొంచెం మైసూర్ పాక్ తెల్లగా వస్తుంది. సో అందుకని కొంచెం ఒక 2 minutes హీట్ చేసుకుంటే బాగా కలర్ వస్తుంది. సో ఒక 2 minutes హీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకోవాలి. సో ఇది మనం బౌల్లోకి తీసుకునేటప్పుడు కొంచెం జల్లించి తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా, సో అది పాకంలో వేసినప్పుడు ఆ ఉండలు అట్లానే ఉండిపోతాయి. సో అందుకని దీన్ని జల్లించి తీసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత మనం జల్లించుకుంటే నీట్గా వస్తుంది పిండి. సో అది బౌల్లో తీసేసుకుని జల్లించి పక్కన పెట్టుకున్నాను. సో మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకొని నేను 1 కప్పు శనగపిండికి ఇక్కడ 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 cups కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఈ షుగర్ సరిపోతుంది, అందుకని 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను. సో 1.5 కప్పు షుగర్కి ఒక 3/4 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో వాటర్ కూడా తీసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. పాకం వచ్చేంత వరకు కలబెట్టుకుంటూ హీట్ చేసుకుంటూ ఉండాలి. సో 3/4 కప్పు వాటర్ కూడా తీసుకున్నాను, అంటే కొంచెం చక్కెర మునిగేటట్టుగా తీసుకోవాలి. సో అలా తీసుకొని కొంచెం బాగా హీట్ చేసుకోవాలి పాకంని. ఒక 10 minutes కల్లా పాకం కూడా రెడీ అవుతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. సో చక్కెర మొత్తం బాగా మెల్ట్ అవుతుంది. కొంచెం షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. తీగ పాకం వచ్చేంత వరకు మనం ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే మైసూర్ పాక్కి కొంచెం తీగ పాకం రావాలి. పాకం కూడా ఎక్కువసేపు ఉంచకూడదండి, ముదిరిపోద్ది. సో అలా చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. సో నేను ఈ లోపల మళ్ళీ పక్కన స్టవ్ పెట్టుకొని ఇక్కడ నేను 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను కదా, సో 2 cups ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి 2 తీసుకొని హీట్ చేసుకుంటున్నాను. సో షుగరు బాగా పాకం వచ్చే లోపల ఇది కూడా బాగా కాగాలి, నూనె కూడా. సో అది కాగుతూ ఉంది, పక్కన ఇది కూడా నేను చూసుకుంటూ ఉన్నాను. కొంచెం టైం పడుతుందండి ఈ పాకం రావటానికి. సో ఈ ఆయిల్ కూడా కాగిపోయింది బాగా. సో నేను పాకం కూడా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఎలా తీసుకోవాలో. అది చూడండి, కొంచెం తీగగా అనిపిస్తుంది కదా. పిండి కూడా వేసుకొని కలబెట్టుకుంటున్నానండి. ఇక్కడ పిండి కొంచెం ఒంటలుగా ఉంటుంది, సో అలా కాకుండా నీట్గా కలబెట్టుకోవాలి. హైలో వద్దు అండ్ లోలో పెట్టుకొని పిండి మొత్తం బాగా కలబెట్టుకోవాలి. సో ఒక 2 minutes టైం పడుతుంది పిండి బాగా కలవటానికి. సైడ్ని కూడా మొత్తం తీసుకొని నీట్గా కలుపుకోవాలండి. సో ఇలా వస్తుంది నీట్గా కలుపుకుంటే. సో ఎక్కడ ఉండలు రాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ బాగా లోపల నీట్గా వచ్చింది పిండి. సో ఇప్పుడు నేనైతే దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఈ లోపల నేను ఒక బౌల్కి, ఇలాంటి బౌల్కి ఆయిల్ మొత్తము స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను దీన్ని. తర్వాత నేను ఇంకా ఈ పాకంలోకి ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. సో దీనైతే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో వద్దు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం కలబెట్టుకొని మళ్ళీ తర్వాత ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఇలా వేయడం వల్ల బాగా గొల్ల వస్తుంది మైసూర్ పాక్కి. సో చూడండి, అదంతా బ్రేక్ అయినట్టుగా ఉంది కదా, సో నురుగుగా బ్రేక్గా ఉంది కదా, సో అలా వస్తుందండి. సో మనం ఆయిల్ మొత్తం వేసుకునే కొద్దీ కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే వద్దండి. చాలా కలబెట్టుకుంటూ ఉండాలి ఆయిల్ వేసుకుంటూ. ఈ ప్రాసెస్ కూడా ఒక 10 minutes పడుతుంది ఇలా చేసుకోవడం కూడా, ఆయిల్ వేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉంటుంటే. సో మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి మొత్తం వచ్చేస్తుంది, ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా. సో అలా కలబెట్టుకుంటూ ఉండాలి.
నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. లాస్ట్ కదా, ఇంకా లాస్ట్ ఉంది, ఆయిల్ అంతా అయిపోయింది. సో అదంతా వేసేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ కలబెట్టుకుంటున్నాను. సో గుల్ల మైసూర్పాకు గుల్లగా ఈ ప్రొసీజర్లోనే వస్తుందండి. ఇక్కడ మనం కరెక్ట్గా చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అప్పుడప్పుడు మీడియంలో కూడా పెట్టుకోండి. ఎందుకంటే లోలో పెట్టుకోవడం వల్ల మైసూర్పాకు మెత్తగా వస్తుంది, కొంచెం మీడియంలో పెట్టుకోవడం వల్ల గుల్ల వస్తుంది. సో ఇక్కడైతే కొంచెం మీడియంలో పెట్టుకుంటూ అండ్ అప్పుడప్పుడు లోలో పెట్టుకుంటూ చేసుకోవాలి. పూర్తిగా లోలో పెట్టకండి, లో ఫ్లేమ్లో వద్దు పూర్తిగా. సో ఇలా వస్తుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఆయిల్ కూడా అయిపోయింది చూడండి. సో ఇంకా ఆయిల్ కూడా లేదు. సో మొత్తం వేసేసుకున్నాను. సో ఇది కొంచెం కూడా వేసుకొని పూర్తిగా కలబెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది మైసూర్పాకు. ఇంకొద్దిసేపు అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఈ మైసూర్పాకు కొంచెం గట్టిపడాలి కదా, సో అది అలా కలబెట్టుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు కూడా కొంచెం మీడియంలో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చూసుకుంటూ చేసుకోండి. సో అలా కలబెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గర పడుతుంది కొంచెం మైసూర్పాకు అంతా. సో కొంచెం గట్టి పడుతుంది కదా. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హీట్ చేసుకుంటే. సో నాకైతే ఇది గట్టి పడింది బాగా. దీన్ని అయితే నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. సో బౌల్కి ఆల్రెడీ నేను నెయ్యిని అప్లై చేశాను కదా. సో నేనైతే ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫాస్ట్గా వేసేయండి, స్లోగా వేయొద్దు, ఎందుకంటే ఆ గుల్ల పోకుండా ఉంటుంది అలా ఫాస్ట్గా వేయడం వల్ల. సో ఇది కొంచెం ఇలా అది వేసుకున్న మైసూర్పాకు అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి గరిటెతో. సో అలా చేసుకుంటూ ఒక 2 minutes అలానే స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా ఉంచుకోవాలి. సో నేను నీట్గా చేసేసుకున్నాను. సో ఇది మనం వేసుకున్న తర్వాత ఒక 2-3 minutes కొంచెం ఇది ఆరనివ్వాలి. సో కొంచెం అట్లా ఆరనిచ్చిన తర్వాత ఆయిల్ కూడా మొత్తము అబ్జర్వ్ చేసుకుంది. సో అలా చిన్నగా చాక్తో మనము నైఫ్తో కట్ చేసుకోవాలి. సో నేను ఒక చేత్తో వీడియో పట్టుకొని ఇంకో చేత్తో కట్ చేస్తున్నాను. సో అందుకని మీకు నీట్గా చూపించలేకపోతున్నాను. సో అలా కట్ చేసుకున్నాను. ఒక 5 minutes తర్వాత మనం బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes కల్లా కట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ కట్ అవ్వదండి. సో పూర్తిగా ఆరితే అసలు కట్ చేసుకోలేము, అందుకని కొంచెం వేయగానే ఒక 5 minutes కల్లా కట్ చేసుకోవాలి. సో నేను మరో చేతితో నేను సెల్ పట్టుకున్నాను. సో అందుకని మీకు అన్కన్వీనియంట్గా చూపిస్తున్నాను వీడియో. సో నేను నీట్గా కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాను. సో దీన్ని ఒక 20 minutes ఆరనివ్వాలండి. సో ఆరనిచ్చిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి రిటర్న్ చేసుకొని. సో ఇలా వచ్చేసిందండి నాకు మైసూర్పాకు, చాలా నీట్గా వచ్చిందండి. సో నేనైతే సరిగా కట్ చేయలేదు కదా, అందుకని షేప్ సరిగా రాలేదు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయగలరు అనుకుంటున్నాను. సో నేనంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్నాను మీకు. ఎంతో టేస్టీగా ఉండే గొల్ల మైసూర్పాకు అయితే రెడీ అయిందండి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.